స్టాండ్ చేసి పెడతాడు. అది ముందుకు పోకుండా మనం అనుకునే దారిని పోకుండా అది లేకపోతే మాత్రం అల్లాడిపోతాం. విస్తారమైన ఫస్ట్ నుంచే ఉంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం వస్తే ఏమొచ్చిందంట? నెమ్మది లేకుండా ఉండిద్ది. ఏ నెమ్మది? చాలా కష్టమైపోయింది. చాలా కష్టమైంది. ఆత్మీయతను కాపాడుకోవాలంటే చాలా కష్టమైపోయింది. మేము మొన్న ఎక్కడ మారేడుమిల్లి వెళ్ళాం. మారేడుమిల్లి వెళ్తే వీళ్ళు ఒక వాటర్ ఫాల్స్ దగ్గర దిగారు. దిగినప్పుడు మన ఆనంద్ బ్రదర్ కొంచెం క్రిస్టియన్ బ్రదర్ ఆనంద్ బ్రదర్ కొంచెం వాటర్లో దిగే టైంలో తనకి కాళ్ళందం లోతులోకి ఒక అడుగు వెళ్ళిపోయింది. ఆనంద్ వెళ్ళిపోగానే మేము బయట ఉన్నాము, బ్రదరు పిల్లలు లోపల ఉన్నారు అందరూ. ఆనంద్కి ఒకసారిగా కొద్దిగా వెనక్కి అడిగేసేసరికి అక్కడ లోతు ఎక్కువైపోయింది. లోతు ఎక్కువైపోతే తనకి కింద కాళ్ళు అందట్లేదు, పైకి చూస్తేనేమో పట్టు దొరకట్లేదు. ఇంకా నా కళ్ళతో నేను చూశాను. తను చాలాసేపు అల్లాడిపోయాడు అన్నమాట. ముందుగా అంటే ఇట్లాగా ముందు క్రిస్టి ఉన్నాడు, ఎంత దూరమే ఉన్నాడు. జస్ట్ ఒక రెండో అడిగే కానీ అక్కడ లోతు ఎక్కువ ఉంది. అట్లా అయిపోయింది. ఇంక తర్వాత కొద్దిగా ముందుకు అట్లా అనుకొని తను చేయి పట్టుకొని ముందుకి రావటం జరిగింది. అంటే నేను చెప్పేది ఆ చెయ్యి పట్టుకోకుండా ఉన్న టైము, కింద ఆ నేల అందకుండా ఉన్న టైం ఉంది చూసారా? ఆ టైంలో తను పడ్డ ఇబ్బంది ఉంది చూసారా? అలా ఉండి విస్తారంగా మన దగ్గర డబ్బు ఉండి మన ఆత్మీయతను కాపాడుకోవటం అంటే అర్థమవుతుందా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే మనం ఆత్మీయతను కాపాడుకోవాలంటే చాలా కష్టమైపోయింది. అర్థమవుతుందండి? ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, డబ్బులు అంత విస్తారంగా డబ్బులుండి మన